ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 25 జనవరి నుంచి 31 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. పోయిన వారం లాగానే ఈ వారం కూడా ఏ రాశులు అయితే ఒక టిపికల్ ప్యాటర్న్లో ఉన్నాయో ఆ రాశుల గురించి మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. మిగతావి గనక నేను ఎక్కడన్నా చెప్పకపోతే, ఏ రాశి గురించి అయినా నేను ప్రస్తావించకపోతే, ఆ రాశికి మీరు ఆ రాశికి సంబంధించి చాలా ఇబ్బందులు లేవు అని మీరు గ్రహించాలి. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే సామాన్యంగా అవి మీకు ఒక రోజు 2 రోజుల్లో కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో బేసిక్గా ఇవాళ నేను మాట్లాడుతున్నవి మొత్తం కలిపి 6 రాశులు మాట్లాడతాను. అందులో 3 రాశులు కెరియర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నవి, ఇంకొక 3 రాశులు హెల్త్ పరంగా స్ట్రగుల్ అవుతున్నవి. వీటి గురించి నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ రాశులైతే నేను ప్రస్తావించనో ఆ రాశులకి చాలా పెద్ద ప్రాబ్లం లేనట్టుగా మీరు అనుకోవాలి. అందులో ముఖ్యంగా మకర రాశి ఒకటి ఉంది, కుంభరాశి, మీనరాశి, ఈ 3 రాశులు వచ్చాయి. సో మకర రాశి వారికి మనం ఏం చెప్తున్నాము, దేని గురించి అయితే రిపీటెడ్గా ప్రాబ్లం క్రియేట్ అవుతోందో, హెల్త్ అనుకుందాం. హెల్త్ కనుక ఆలోచిస్తే హెల్త్ పరంగా రిపీటెడ్గా ప్రాబ్లం క్రియేట్ అవుతోంది, హెల్త్ ఇష్యూస్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. కోర్టు విషయాలు అనుకుందాం. కోర్టు ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా, ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం, లేదు ఇంకొకటైతే ఇంకొక ప్రాబ్లం. సో ఏమవుతుంది, ఒక ప్యాటర్న్ అనేది ఎలా చూపిస్తోంది, రిపిటీషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తోంది. సో వెల్త్ అనుకున్నాం అంటే మనం ఈఎంఐలు కట్టుకోవాలో లేకపోతే అప్పులు తీసుకోవాలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మకర రాశి వారు ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎక్కువగా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏం చేయాలి, మకర రాశి వారు వారి హెల్త్ గురించి, అలాగే వారి యొక్క లోన్స్ కానీ ఈఎంఐస్ వీటి గురించి, శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. శత్రువులు కూడా ఎలా ఉండబోతున్నారు, సీక్రెట్ శత్రువులు ఉంటున్నారు. మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఎక్కువగా ఉంటారు. సో మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చెయ్యని పనులకి కూడా మిమ్మల్ని నిందించేవారు ఎక్కువగా ఉంటారు. సో ఇవి మీరు గమనించుకోవాలి. ఈ ప్యాటర్న్ని మీరు బ్రేక్ చేసేందుకు కూడా ప్రయత్నించాలి. ఇంకా దీంతో పాటు ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఎప్పటి నుంచో ఉన్న ట్రబుల్స్, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే మాకు క్లియర్ అయిపోయాయి అని మీరు అనుకుంటారో, ఏదో ఒక రూపంలో అదే ప్రాబ్లం మళ్ళీ మీకు ఇంకొక తీరుగా మీకు కనపడుతూ ఉంటుంది. ప్యాటర్న్, పాత్ రెండు సేమ్ ఉన్నా కూడా మేబీ క్యారెక్టర్స్ మారచ్చు ఆర్ సిట్యువేషన్ మారచ్చు. సో ఇది మీరు గమనించుకోవాలి. మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎందుకంటే ప్యాటర్న్ మార్చుకోకపోతే సఫరింగ్ అనేది 100% చూపిస్తోంది. సో సఫరింగ్ ఏదైతే ఉందో ఈ సఫరింగ్ క్లియర్ కావాలి అని అంటే మీ వ్యక్తిగత జాతకాలను మీరు చూపించుకోవాలి. ఎందుకంటే మనం జనరల్గా ఇప్పుడు నడుస్తున్న ట్రాన్సిటే మాట్లాడుకుంటున్నాం. మనం ట్రాన్సిట్లో ఇది నీకు ప్రాబ్లం కనపడుతుంది అని చెప్పుకుంటున్నాం, అంతే తప్ప స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అని మనం మాట్లాడుకోవట్లేదు. కాబట్టి దీన్ని ఒకసారి మీరు మీ జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలను మీరు చూపించుకోవటం అనేది చాలా చాలా మంచిది. రెండో విషయం ఏమిటి, సరే నేను అట్ ప్రెసెంట్ నాకున్న ఈ సిచ్యువేషన్స్లో నేను బయటికి రావడానికి నేను ఏం చేయాలి. రావి చెట్టు ఉంటుంది కదండి, ఆలయంలోని రావి చెట్టు, ఏ గుడిలో రావి చెట్టు ఉన్నా మనకి పర్వాలేదు, అంటే అమ్మవారి గుడి అవ్వచ్చు, స్వామివారి గుడి అవ్వచ్చు, అక్కడికి వెళ్ళండి. కొంచెం చక్కెర తీసుకెళ్ళండి మీతోటి. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి అక్కడే కూర్చొని, ఆ స్వామివారి గుడి అయితే గనక ఇప్పుడు మీరు విష్ణువాలయ దర్శనం చేసుకుంటారు, అక్కడ విష్ణువు ఉంటాడు గనక, స్వామివారు ఉంటారు గనక అక్కడ మీరు కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి. శివాలయానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీరు బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ, రుద్ర కవచం కానీ, రుద్రాష్టకం కానీ, ఇవి మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, ఏదైనా చదవచ్చు. ఇంకా అమ్మవారి గుడికి వెళ్తే గనక అమ్మవారు ఏ అమ్మవారి గుడికి వెళ్తున్నారో ఆ అమ్మవారి స్వరూపానికి సంబంధించి అక్కడ మీరు అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రం చదవటానికి ప్రయత్నించండి. అమ్మవారి పంచరత్న స్తోత్రాలు ఏవి చదివినా మీకు మంచి ఫలితాలను వస్తాయి. సో అది చదవాలి. ఈ తీసుకెళ్ళిన చక్కెర ఏదైతే ఉంటుందో దాన్ని చీమలు తిరిగే చోట కొంచెం వేయండి.
దీని వలన బేసిక్గా ఉన్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లారిటీ తోటి తెలుస్తాయి. ఓ నేను ఈ ఈ ప్యాటర్న్లో నేను బాధపడుతున్నాను, ఓ నేను ఈ ఈ రకంగా నేను ఇబ్బంది పడుతున్నాను కనుక దీనికి నేను ఏం సొల్యూషన్ సాధించాలి, అది మీకు కొంచెం ఐడియా వచ్చేందుకు మీకు ఈ పరిహారం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా రెండోది మనం చూసేది ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు. సరే, మరి కుంభరాశి వారికి గనక మనం పరిశీలిస్తే కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కుంభరాశి వారికి కూడా మీరు గమనించారనంటే గత 2 నెలలు 3 నెలల్లో ఒక రకంగా వీళ్ళు మంచి స్పీడ్లో ఉన్నారు. ఆర్థిక పరమైన విషయాలలో బాగున్నారు, ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను కూడా పర్వాలేదు. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి బాగుంది అనుకుంటున్నాం. అన్ని రకాలుగాను కూడా ఒక రకంగా మీరు ఏమనుకుంటారంటే ఎలాంటి అని అంటున్నారు, బట్ చూద్దాము, నాకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సో నేను ఈ ఆపర్చునిటీస్ని తీసుకొని ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుంటుంది. మనం మాట్లాడేది ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆర్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుందాం. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ని సెట్ చేసుకున్నారు, మీకు తెలియకుండానే మీరు ఒక ప్యాటర్న్ సెట్ చేశారు. అదేమిటి అనంటే నాకు ఎలాంటి రిస్క్ వచ్చినా నేను తీసుకుంటా, నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను దాన్ని హ్యాండిల్ చేస్తా, ట్యాకిల్ చేస్తా. ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే మనందరం కూడా అలాగే ఉండాలి, ఆలోచన ధోరణి అలానే ఉండాలి. బట్ ఇక్కడ మీకు జరిగిన విషయం ఏంటంటే ఈ గత వారంలో కనుక మీరు గమనించిన, ఆ ముందర వారం మీరు గమనించిన, లేదా ఇప్పుడు గమనిస్తున్నా, ఏ ప్రాబ్లమ్స్ అయితే నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను ట్యాకిల్ చేసుకోగలను అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్లో మీరు ట్యాకిల్ చేయలేని సిట్యువేషన్స్ మీకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అట్ ప్రెజెంట్ మ్యారేజ్ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఉన్నారనుకుందాం. సరే, మ్యారేజ్లో నేను 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, మేము ఇప్పుడే ఇంకా సెటిల్ అవ్వలేదు, సో మేము సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాము. ఇది కేటగిరీ నెంబర్ 1 అనుకుందాం. ఈ కేటగిరీ నెంబర్ 1 వాళ్ళు సెటిల్ అయ్యారు, కానీ వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అనుకూలమైన సంబంధాలు రావడం లేదు, ఆర్ కాంప్రమైజ్ అవ్వాల్సిన సంబంధాలు వస్తున్నాయి. సో వివాహ ప్రయత్నాలలో ఆలస్యం అనేది కలుగుతోంది. కేటగిరీ నెంబర్ 2 వీళ్ళకేంటంటే ఒక రకంగా మేము ఇంకా సెటిల్ అవ్వలేదు, సో మేము సెటిల్ అవ్వలేదు కనుక మేము ఇప్పుడే పెళ్లి చేసుకోం. సో ఈ కేటగిరీ నెంబర్ 2 గురించి మనం చెప్పడానికి ఏం లేదు. వీళ్ళ గడప దాకా సంబంధాలు వస్తాయి, లేదా అమ్మాయినో అబ్బాయినో అడుగుతారు, బట్ స్టిల్ వీళ్ళు సెటిల్ కాలేదనో, లేక వీళ్ళు ఇంకా మెంటల్లీ రెడీ అవ్వలేదనో మీరు వాళ్ళకి సంబంధాలు చూడలేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సపోజ్ అన్నీ బాగున్నాయి అని చెప్పి పిల్లాన్ని మాట్లాడుకోమనంటే కూడా వాళ్ళకుండే కండిషన్స్ అనుకుందాం, వాళ్ళకుండే రిక్వైర్మెంట్స్ అనుకుందాం, వాళ్ళు ఈ ప్రపోజల్స్ని ముందుకి సాగనివ్వరు. ఇది కండిషన్ నెంబర్ 2. దీని వలన వీళ్ళ జాతకాల పరంగా కూడా వీళ్ళకి ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. సో ఒక ప్యాటర్న్ సెట్ చేసేసుకున్నారు. ఇంకా మూడో ప్యాటర్న్, సాధారణంగా రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు. ఈ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా పేరెంట్స్ అనుమతి తీసుకోవాలి, పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. పేరెంట్స్ కన్విన్స్ అయిన వాళ్ళు ఉంటారు, అవ్వని వాళ్ళు ఉంటారు. అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కాని వాళ్ళు ఉన్నారు అంటే ఓవరాల్గానే ప్రాబ్లం వస్తుంది. సో ఒక ప్యాటర్న్ సెట్ అయిపోయింది. అంటే ఏంటి, ఏదైనా సరే మనం ఇష్టపడి రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అందులో చాలా ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. సో మీకు తెలియకుండానే మీరు ఒక ప్యాటర్న్లోకి వచ్చేసారు, ఒక ప్యాటర్న్ సెట్ చేసేసారు. ఈ ప్యాటర్న్ని మీరు బ్రేక్ చేయాలి. ఈ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేస్తాం? మీ జాతకాలు చూడకుండా అయితే ఏమీ జరగవు. ఎంతసేపు మన రాశి ఫలితాలు అది కూడా ఉట్టి ట్రాన్సిట్ చెప్పుకున్నంత మాత్రాన ఓ ఇలా ఉంది అని అనుకుంటారే తప్ప దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనే ఐడియా మీకు ఎక్కువగా రాదు. కాబట్టి మీరు సరే, మీకు గనక తెలిస్తే, మీ సబ్జెక్ట్ మీకు గనక తెలిస్తే మీరు తప్పకుండా పరిశీలించుకోవచ్చు, లేదా మీరు జాతకాలని చూపించుకోవచ్చు. రెండో విషయం, కెరియర్ పరంగా మాట్లాడుకుందాం. కెరియర్ పరంగా మాట్లాడుకుంటే నేను ఇందాక చెప్పిన మాటే, ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ బ్యాక్ చాలా అద్భుతంగా కెరియర్లో ఇంకే ఉంది, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సో లెట్ మీ టేక్ దోస్ ఆపర్చునిటీస్. మరి ఇప్పుడు సడన్గా ఏమైంది? వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిట్లోనూ కూడా ఒక మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నప్పుడు సడన్గా స్టాగ్నెంట్ సిట్యువేషన్స్ వచ్చాయి. సో స్టాగ్నెంట్ సిట్యువేషన్స్ రావటం వల్ల ఏం జరుగుతోంది అని అంటే, స్టాగ్నెంట్ సిట్యువేషన్ ఇందులో కూడా 3 కేటగిరీస్. ఒకటి, స్టాగ్నెంట్ సిట్యువేషన్, జీతం పెరగదు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు,
ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి, కంటిన్యూ చేస్తే ఏ రకంగా ఉంటుంది, రిజల్ట్ ఏముంటుంది. రెండో కేటగిరీ ఉద్యోగం హఠాత్తుగా కోల్పోవటం. ఇప్పటివరకు బాగానే ఉన్నారు, సడన్గా ప్రాజెక్ట్ రాలేదు, లేదా సడన్గా ఇంకేదో జరిగింది. ఐటీ ప్రొఫెషనల్సే కాదండి, నేను అన్ని రంగాల వాళ్ళకి మాట్లాడుతున్నాను. వీళ్ళకి సడన్గా ఉద్యోగం లాంటిది కోల్పోవటం. ఇతర వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం నేను ఇందాక చెప్పినది స్టాగ్నెంట్గా ఉండటం, ఎదుగు బొదుగు లేకుండా ఉంది అని చెప్తారు తెలుగులో అయితే. మూడో విషయం ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, బట్ మాకు ఎటువంటి సక్సెస్ రావటం లేదు. ఇంటర్వ్యూల వరకు వెళ్తున్నాము, కానీ మాకెవరు ఏమీ చెప్పడం లేదు. మాకు లెటర్ ఇస్తామన్నారు, కానీ మా చేతికి ఇంకా లెటర్ రాలేదు. ఇది మూడోది. నాలుగోది ఏంటి అని అంటే, మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము, విదేశాలకు వెళ్ళి మేము అక్కడ ఏదన్నా ట్రై చేయాలనుకుంటున్నాము, లేదా మాకు విదేశాలకు వెళ్ళేందుకు అవకాశం ఉంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అంత సిట్యువేషన్ అనుకూలంగా లేదు, మేము ఆశించినట్టుగా లేదు అనేది ఇది ఫోర్త్ కేటగిరీ. ఈ 4 కూడా కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి, తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీరు మా కమెంట్ బాక్స్లో కూడా మీరు చెప్పచ్చు. ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే, ఈ ఇంపాక్ట్ అంతా దేని మీద ఉంది? ఈ ఇంపాక్ట్ అంతా కూడా మీ ఫైనాన్సెస్ మీద ఉంది. ఫైనాన్సెస్ అనేవి కొంచెం సఫర్ అవుతున్నాయి. ఇంకా దీంతో పాటు బేసిక్గా ముందర మీరు దేనికైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో, లేకపోతే మీరు ఇల్లు వాకిలో కొనుక్కోవడం కోసమో, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల కోసమో, లేకపోతే ఇంకా అనేక కారణాల కోసం మీరు ఎక్కడైతే మనీ అనేది పంపించేశారో అక్కడ మీకు ఒక స్టాగ్నెంట్ సిట్యువేషన్ అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడా ముందుకు సాగకపోవటం. అంటే ఇంకే ఉంది, ఇవాళ రేపో అయిపోతుంది, ఏదో ఒక వర్డిక్ట్ అనేది వస్తుంది, లేదా ఒక సొల్యూషన్ వస్తుంది, లేదా మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనుకున్న చోట కూడా మీకు ఆలస్యం కలగటం, వాయిదాలు పడటం. రెండోది ఏంటి, అప్పులు, రుణాలు, ఈఎంఐలు ఏవైతే ముందర తీసుకున్నారో, దేనికోసం తీసుకున్నారో వాటికి సంబంధించి మీరు ఈఎంఐలు కడుతున్నారంటాను నేను. సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నారు అనుకుందాం, ఆ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఈఎంఐ కడుతున్నారు. లేకపోతే ప్రాపర్టీకి సంబంధించి రిపేరింగ్ వర్క్ ఉందనుకుందాం, దానికి సంబంధించి రిపేరింగ్ ఖర్చులకి మీరు ఖర్చు పెడుతున్నారంటాను. వెహికల్స్ కొనుక్కుంటారు, దానికి సంబంధించి ఈఎంఐలు కడుతున్నారంటాను. పాత వెహికల్స్ ఉన్నాయి, పాత వెహికల్స్ని అమ్మేసి కొత్త వెహికల్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవి తీసుకున్న తర్వాత కూడా ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న డెంట్ పడిందనో ఇలాంటివేవో ఉంటాయి. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, ఏ ప్యాటర్న్లు ఏదైతే మీకు చాలా బాగుంది అనుకొని ఒక 3-4 months బ్యాక్ మీరు తీసుకున్న డెసిషన్స్కి సంబంధించి మీరు ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో సఫర్ అవటం అనేది కనపడుతుంటుంది. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ సెట్ అవ్వటం వల్ల దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనం ఒక పరిహారం చెప్పుకుందాం. మెయిన్గా మనం ఇందాక మాట్లాడుకున్న వాటిల్లో ఇక్కడ మనం కెరియర్ గురించి మాట్లాడుకున్నాము. సో కెరియర్ ఒకటి, తర్వాత ఫైనాన్సెస్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఈ రెండిటిని కూడా మ్యాచ్ చేయాలనుకోండి, బేసిక్గా మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. శివాలయానికి వెళ్ళండి, శివాలయంలో నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయండి. ఆ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేసిన తర్వాత బీద వారికి ఎవరికైనా సరే ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఒక పూట చక్కగా వాళ్ళకి భోజనం పెట్టండి. తర్వాత ఇందులో ఇంకొక విధానం ఏంటి అనంటే, మామూలుగా మీరు గనక చూసారనంటే రగ్గులు ఇవ్వమంటూ ఉంటారు. చలికాలం ఆల్మోస్ట్ అయిపోతుంది, సో దుప్పట్లు లాంటివి ఏమైనా ఇచ్చినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. సో ఈ 2 పరిహారాలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు కనుక మీరు చేసుకుంటే మీకు ఆ ప్యాటర్న్ అనే దానిలో ఒక క్లారిటీ వస్తుంది. ఆ ప్యాటర్న్కి సంబంధించి నేను ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా మీకు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత మనం మీనరాశి వారిది చూద్దాం. మీనరాశి వారికి చూసుకున్నాం అనుకోండి, చూడటానికి అంతా బాగానే ఉందండి, కానీ ఏం చెప్పాలి మా కష్టాలు అంటారు. ఇదే డైలాగ్ వస్తుంది మీనరాశి వారికి. ఎందుకండి ఇంత మాట అన్నాం అనుకోండి, పిల్లలైతే బాగున్నారండి, కానీ పిల్లలు దూరంగా ఉన్నారు, వారి మీద మాకు బెంగగా ఉంది అంటారు. ఆబ్వియస్లీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి. సో ఖర్చులు కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా మీ ఎర్నింగ్స్ నుంచి అనుకుందాం, లేదా మీ సేవింగ్స్ నుంచి అనుకుందాం, లేదా అప్పులు తెచ్చారని అనుకుందాం. సో ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, బిజినెస్ చేస్తున్నాము, బట్ మా బిజినెస్లో మేము ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు. అంటే ఏంటి అని అంటే, నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, నా దగ్గర భూమి ఉంది, నా దగ్గర నేను అమ్మేందుకు నాకు అన్ని రకాలుగానూ ఉంది, బట్ స్టిల్
నేను అనుకున్నట్టుగా, నేను ఆశించినట్టుగా నేను ప్రాఫిట్స్ బుక్ చేయలేకపోతున్నాను. లేదా నేను అసలు బిజినెస్‌ని ముందుకు సాగనివ్వలేకపోతున్నాను. ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, కోర్టు విషయాలున్నాయి. ఆ కోర్టు విషయాలు ఏవి ముందుకెళ్ళట్లేదు. అన్నీ ఎక్కడివో అక్కడ ఆగిపోయాయి. అవి సాల్వ్ అవుతే కొంచెం బావుంటుందని అనుకుంటున్నాను. కానీ సాల్వ్ అయ్యే సిట్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఆర్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడిప్పుడే కనిపించట్లేదు. ఇది మూడో విషయం. నాలుగో విషయం, ఉద్యోగస్తులకి బానే ఉంది. జీతం అయితే వస్తోంది. ప్రశాంతత లేదు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, రెస్ట్ లేకపోవటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆహ్, మీ జాతకం ప్రకారం కొంచెం బావుంటే కుటుంబ సభ్యులని వారానికోసారి కలిసే యోగం గూడా ఉంటుంది. ఆర్ ఇంకొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యులతోనే ఉంటారు. బట్ వాళ్ళతో గడపరనమాట. టైం ఎక్కువ గడపరు. బికాస్ మీకు ట్రావెలింగ్ ఎక్కువ ఉండొచ్చు. సో, ఇలాంటి ప్యాటర్న్స్ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో, ఒక రకంగా చెప్పాలి అనంటే మీరే ఆలోచించుకోండి. మీరు ఎలాంటి సెట్ ఆఫ్ ప్యాటర్న్‌లో ఉన్నారు. అంటే అన్నీ ఉన్నాయి. బట్ నాకేది అనుభవానికి రావడం లేదు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట మీ దానిలో. సో, ఈ ప్యాటర్న్ ఏదైతే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారో, ఈ ప్యాటర్న్ గురించి మీరు కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో, రైట్ కాల్, రైట్ డెసిషన్, రైట్ మూమెంట్‌లో తీసుకోవాల్సిన పరిస్థితులు కొన్నుంటాయి. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఉద్యోగస్తులు మేము ఉద్యోగానికి సంబంధించి మారాలి అని అనుకుంటున్నాము. బట్ రైట్ ఆపర్చునిటీస్ రావాలి. సో, రైట్ ఆపర్చునిటీ రావాలి అనంటే ఇంకా కొంచెం మీరు శ్రమ పడే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఆపర్చునిటీస్ చేతిలో ఉండొచ్చు. బట్ స్టిల్ కొంచెం టైం పడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఐడియాస్ చాలా ఉన్నాయి. అనేక మార్గాలు కూడా కనపడుతున్నాయి. బట్ స్టిల్ దీనికి సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా ఎక్కడి నుంచి మనము ఆర్థికంగా దీన్ని సెటిల్ చేయాలి? ఆర్ నాకింకా ఆర్థికంగా వెసులుబాటు ఏ రకంగా దొరుకుతుంది? నేను ఎలా నాకు వచ్చిన దాన్ని ఎక్వైర్ చేసుకొని, దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలను? ఈ ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మూడో విషయంలో ఏంటి అనంటే, ఆల్రెడీ స్థిరాస్తులు లాంటివి ఉంటాయి. వీటిని అమ్మాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ దీనికి ఇంకా కొంత మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా పూర్తి స్థాయిలో మీకు ఆ అవకాశం అనేది వచ్చేందుకు తక్కువగా కనపడుతోంది. సో, ఒక రకంగా నేనేమంటానంటే మీనరాశి వాళ్ళు ఇంకా ప్యాటర్న్ సెట్ చేయలేదు. కానీ నెమ్మదిగా ఒక ప్యాటర్న్ సెట్ చేసేటట్టుగా ఉన్నారనమాట. సో, ఈ ప్యాటర్న్స్ మనం ఏది నేను మాట్లాడుతున్నానో దీనికి సంబంధించి మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. సో, ఆ పని గనక మీరు చేశారనుకోండి, డెఫినెట్‌గా మీకు చాలా రిలీఫ్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఏం చేయాలి? మీనరాశి వాళ్ళు మాత్రం మీ యొక్క కులదేవతను దర్శనం చేసుకోవాలి. కులదేవతను దర్శనం చేసుకోవటం, అమ్మవారు కానీ, అయ్యవారు కానీ వారికి సంబంధించి మీరు ఆలయ దర్శనాలు చేసుకున్నప్పుడు వారికి సంబంధించి మీ యొక్క కుటుంబంలో ఎలాంటి పూజలు, ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకి అనుగుణంగా మీరు ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మీరు జరిపించడానికి ప్రయత్నించండి. డెఫినెట్‌గా ఒక ప్యాటర్న్ సెట్ కాక ముందరే దానికి సంబంధించి మీరు గనక ఏదైనా ఒక మంచి దారి వెతుక్కుంటే 100% మీకు రిలీఫ్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతున్న రాసుల వారి గురించి మాట్లాడుకుందాం. హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతున్న రాసులు ఎవరు అనంటే, ఒకటి మిథున రాశి వాళ్ళు. సరే, ఈ మిథున రాశి వారి ప్రాబ్లం ఏంటో గమనిద్దాం. వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఒక రకంగా కొన్ని రాసుల వాళ్ళు చాలా చిన్న చిన్న వాటికే ఇంపాక్ట్ అయిపోతూ ఉంటారు. అందులో మళ్ళీ మనం ఇక్కడ వ్యక్తిగత జీవితం మాట్లాడట్లేదు, వ్యక్తిగత జాతకాలు మాట్లాడట్లేదు. నేను ఇప్పుడు మాత్రం ట్రాన్సిటే మాట్లాడుతున్నాను. సో, ఎట్ ప్రెజెంట్ మనం మిథున రాశి వారిది గనక గమనించామనుకోండి, అనారోగ్య సంబంధంగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వీరిని కలచివేస్తుంటుంది. లేకపోతే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శారీరకంగాను, మానసికంగాను వీరు అలసటకి గురవుతున్నారు అని చెప్తాను. ఆర్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాను.
ఇవి ఒక రకంగా మీకు నిద్ర పట్టకపోవడం అనుకుందాం, లేకపోతే మీకు ఇదివరకు కలిగిన టెన్షన్స్ వలన కలుగుతున్న అనారోగ్య సమస్యలు అనుకుందాం. ఏదైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు మీకు తెలియకుండానే మీ యొక్క ప్రమేయం లేకుండానే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారు అని చెప్పటం. శారీరకంగా కష్టపడుతున్నారు అని అంటే ఎప్పుడు అనారోగ్యాలు అనేవి మనకి ఒకటి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేవి, రెండు కొన్ని మనకి మనమే తెచ్చుకునేవి. మనకి మనం తెచ్చుకునేవి ఏంటి అని అంటే విపరీతమైన ఆలోచనలు చేయటం, వ్యాపారమో ఉద్యోగమో ఉండటం లేకపోవటం, సంతానం కలగకపోవటం, కలిగితే వారి వల్ల ఇబ్బందులు, లేకపోతే సంతానానికి కొంచెం విద్యార్థులైతే చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెడుతూ ఉండటం. ఇప్పుడు ఈ రాశి వారికి కనుక మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెట్టారో వారు మాత్రం ఇబ్బందికైతే గురవుతున్నారు. రెండోది అనారోగ్యం అని కూడా చెప్పాను. మూడోది లోన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు మాత్రం కొంచెం బాగా పెద్ద స్థాయి లోన్స్లోనే ఉన్నారు అని చెప్తాను. అండ్ ఈ లోన్స్ని తీర్చడం కోసమని మీరు మళ్ళీ ఏదైనా ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉంటారు అని కూడా చెప్తున్నాను. నేను అంటున్నది ఇందులో కొంచెం పెద్ద స్థాయి వారు అంటున్నాను. చిన్న అంటే చూడండి, మనకు కూడా కేటగిరీస్ ఉంటాయి కదా. సో అందులో కొంచెం పెద్ద స్థాయిలో పెద్ద దీనిలో బిజినెస్ చేసేవారి గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏమిటి అని అంటే బేసిక్గా కోర్టు విషయాలు వీటన్నిటిలో కూడా మీకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. దేని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి దేని మీద మీకు ఆర్థికంగా బాగుంటుంది అని అనుకున్నారో దానిలో మీకు ఎక్కడా కూడా లాభం రాకపోవటం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి ఉంటే అవి ఆక్యుపై అయిపోవటం, ఆ ఆక్యుపై అయిన వాళ్ళని మీరు పంపించటం కోసమని ఎక్కువగా శ్రమ పడుతూ ఉండటం, వారిపైన కేసులు లాంటివి బనాయించాల్సిన పరిస్థితులు రావటం, మీ ఓన్ ప్రాపర్టీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండటం, ఇలాంటివి. ఇంకొక విషయం ఏమిటి అని అంటే మీ కుటుంబ సభ్యులతోటే మీరు దూరంగా ఉండటం. ఈ దూరంగా ఉండటం వలన కూడా మీకు తెలియకుండానే మీలో ఒక భయము ఆందోళన ఏర్పడటం, ఇవి మీకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కొంత మీరు మెడికేషన్ లాంటిది కూడా వాడుతూ ఉంటారు. విద్యార్థుల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మీ యొక్క సంతానం గురించి ఆలోచన చేయటం ఇందాకే చెప్పాను. సో అది వారి విద్య గురించి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేదా వారి పెళ్ళి అవ్వచ్చు, లేదా వారి సెటిల్మెంట్ అవ్వచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. సో మిథున రాశి వారు ప్రత్యేకించి వీరి యొక్క లోన్స్, ఆర్థికపరమైన సమస్యల్లో గురించి మాట్లాడుకుంటున్నాం కనుక వీరు కడుతున్న ఈఎంఐలు, వీరు కడుతున్న లోన్స్ తీర్చుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ ఎక్కువ రుణాలు తెచ్చుకోవటము. రెండో విషయం ఏంటంటే వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు పాటించాలి. మూడో విషయం ఏమిటి అని అంటే ఆస్తులకి సంబంధించి తగువులు ఉండే అవకాశాలు ఉన్నాయి, కోర్టు సమస్యలు అధికంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా అద్దెకు వచ్చిన వారి వలన కూడా మీరు ఇబ్బందికి పడే అంశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఐదో విషయం ఏమిటంటే సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి లేదా వారికి సంబంధించిన ఏదైనా ఒక పని గురించి మీరు ఎక్కువగా చింత చేయటం, ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మిథున రాశి వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ వీటికి మీకేంటంటే దీని నుంచి బయటికి వచ్చేందుకు మీరు ప్రయత్నం చేయాలి. సో దీని నుంచి వచ్చేందుకు ప్రయత్నం చేయటం అంటే ఊరికైనా మనం ఇది వినేసి అవును నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కాదు కదా. సో దీనికి సంబంధించి ఏది చేస్తే, ఏ పని చేస్తే, ఎలా చేస్తే, ఏ రకంగా నేను ఉంటే నాకున్న ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మీ జాతకాలు చూసుకోవాల్సిందే. కాబట్టి అది ఒకటి. రెండోది మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అంటే మామూలుగా ఇంట్లో రుద్రాభిషేకం జరిపించుకోండి. ఇంట్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోండి. ఇంట్లో చేయించుకోలేని వారు ఆలయానికి వెళ్ళి శివాభిషేకం జరిపించుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక రాశి మనం చెప్పుకోదగిన రాశి ఏంటి అని అంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి గనక మనం పరిశీలిస్తే సింహరాశి వారికండి ఒక రకంగా వీళ్ళు అసలు ఉన్న పాతలోనే ఉంటూ చిన్న చిన్న డీవియేషన్స్ ఆటోమేటిక్గా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చాలా పెద్దగా మేజర్గా డెసిషన్స్ తీసుకొని మేజర్గా ఏదో ఒకటి చేసేయాలి అనే ఒక యాటిట్యూడ్ని ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎగ్జిబిట్ చేయరన్నమాట. సో బేసిక్గా ఇక్కడ నేను అనేది ఏంటంటే హెల్త్ పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందులోనే మీరు ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా చూస్తూ ఉంటారు. అంటే మీ ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, లేకపోతే ప్యాటర్న్ మీ లైఫ్
లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం, వీటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. రెండోది ఆర్థికపరమైన విషయాలు, పొదుపు పాటించడానికి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి, ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మూడో విషయం ఏమిటి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ఇంకా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మనం ఇంకా ట్రాన్సిటే మాట్లాడుకుంటున్నాము. వివాహం జరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జాతకాల ప్రకారంగా మనం రాసి మాట్లాడుకుంటున్నాం, మీ లగ్నాలను బట్టి కూడా చెప్పుకోవటం జరుగుతుంది జాతకాలు. కాబట్టి ఇక్కడ నేను సింహ లగ్నం మాట్లాడట్లేదు, సింహ రాశి మాట్లాడుతున్నాను. సో సింహ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా కొన్ని మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ హెల్త్ పరమైన ఇబ్బందుల్లో బేసిక్గా గమనించాల్సింది ఏమిటి అని అంటే, మీ భార్యాభర్తల్లో ఒకరికి ఏదో ఒక చిన్న చితక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కనపడుతుంటాయి. అవి చాలా భయపడాల్సినవి లేకపోయినా హాస్పిటల్ విజిట్స్ అనేవి ఉండటం, లేకపోతే రెగ్యులర్ చెకప్లకు వెళ్ళటం, ఏమైనా కొంచెం స్లైట్ ఫ్లక్చువేషన్స్ బీపీఓ డయాబెటీసో ఇలాంటివి ఫ్లక్చువేట్ అవ్వటం, లేకపోతే ఏమైనా సరే కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటే అవి కొంచెం ట్రిగర్ అవ్వటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. రెండోది ఏంటి, అంతా బాగానే ఉన్నామండి, కానీ ఏమిటో మా ఇద్దరికి అసలు మాట్లాడుకోవడానికే టైం దొరకట్లేదు అంటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా నాలుగో విషయం ఏమిటి, మీ యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి, వీటిపైన మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సో మీ సంతానం గురించి మీరు ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ అనేవి పెడుతూ ఉంటారు. అండ్ మీ సంతానం కోసమని మీరు ఎక్కువగా లోన్స్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సరే, స్థిరాస్తి వ్యవహారాలు అనుకుందాం, ఇంకోటి అనుకుందాం, వీటిపైన ఇప్పటికిప్పుడు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు మాత్రం లోన్స్ లాంటివి తీసుకొని ఇంకా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇందులో మీకు ఇంకా టైం పడుతుంది. సో నేను ఏదైతే హెల్త్ గురించి మాట్లాడుతున్నానో, హెల్త్ అండ్ వెల్త్ రెండు కంబైన్డ్గా సింహరాశి వారికి మాట్లాడాను. సో ఇక్కడ సింహరాశి వారు గమనించాల్సింది ఏంటి, నేను హెల్త్ పరంగాను వెల్త్ పరంగాను సఫర్ అవుతున్నాను. సో హెల్త్ అండ్ వెల్త్ పరంగా సఫర్ అవుతున్నాను కనుక నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అకార్డింగ్ టు మై హారోస్కోప్, అది కనుక మీరు చూసుకుంటే తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఒకటండి, లైఫ్లో మీరు ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారో మీ ప్యాటర్న్లో దాన్ని మీరు కంపల్సరీగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, మీరు పడుతున్న కృషికి మీకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. కొన్ని వాటిల్లో మీరు కష్టపడుతూ ఉంటారు, దానిలో మీకు పెద్దగా ఫలితం రాదు, దానికి సంబంధించి కూడా మీరు ఒక డెసిషన్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకో నాలుగో విషయం ఏమిటి అనంటే, ముఖ్యంగా సూర్యారాధన చెయ్యండి. సూర్యారాధన సింహరాశి వారు ఎంత చేస్తే అంత ఫలితాలు ఉంటాయి. అది కూడా షష్టంలో ఉన్నాడు సూర్యుడు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. కాబట్టి చక్కగా సూర్యారాధన చేయండి. ఇంకా మంచిగా మీరు గ్రో అవ్వడానికి, హెల్త్ పరంగా మీకు అనుకూలంగా ఉండడానికి, తర్వాత వెల్త్ పరంగా మీకు బాగుండడానికి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వారం మనము ముఖ్యంగా ఈ 5 రాసుల గురించి మాట్లాడుకున్నాము. మళ్ళీ గమనించండి, మనం ప్యాటర్న్ ఏదైతే సెట్ అవుతుందో ఆ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేశాము. ఆ ప్యాటర్న్లో కలుగుతున్న ఇబ్బందుల గురించి కూడా మనం చెప్పుకున్న రాసులకి మాట్లాడుకున్నాం. కాబట్టి ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చు. శుభం.